వెల్కమ్ టు పిఏపి. పిఏపి అంటే అదిగో ఇదిగోండి మన స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. దీనికి మించిన సుఖం ఇంకోటి ఉందా చెప్పండి. ఛార్జింగ్ సాకెట్లు పనిచేయట్లేదని అడుగొచ్చాను. ప్రస్తుతానికి ఏం తెలియదు అంటున్నారు. వెల్కమ్ టు రాజమండ్రి. హాయ్ అండి, నేను మీ కిట్టని. ప్రస్తుతం నేను రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. మన మెమో ట్రైన్ సిరీస్లో భాగంగా ఈరోజు రాజమండ్రి విశాఖపట్నం మెమో ట్రైన్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. సో ఈరోజు మనతో పాటు మన రాజమండ్రి జేఎస్కే, అలాగే చెప్పు ఆటో ట్రావెల్ ఎన్హెచ్ ఆటో ట్రావెల్ ఎన్హెచ్ ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. మనకి ఆ సైడ్ వచ్చేసి రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. పదండి మనం లోన్కి వెళ్ళి ముందు టికెట్ అయితే తీసుకోవాలి. జనరల్ టికెట్. వెస్ట్ టెర్మినల్ 1 నుంచి మనం అయితే లోన్కి వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఏదో ట్రైన్ వచ్చినట్టుంది. సో మనకి లోపలికి రాగానే మనకి టికెట్ బుకింగ్ కౌంటర్స్ అన్నీ కూడా ఆ పక్క ఉన్నాయి. మనకి టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళేది. సో మేమైతే టికెట్ తీసుకున్నాము ముగ్గురికి కలిపి. ఆర్డినరీ టికెట్ ఇది. మన మెమో ట్రైన్స్లో రేట్ అయితే తగ్గించారు కదా, ముగ్గురికి కలిపి 135 రూపాయలు తీసుకున్నారు. అంటే ఒక్కొక్కరికి 45 రూపాయలు అయితే ఛార్జ్ చేశారనమాట. ఈరోజు మనం ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07466 రాజమండ్రి విశాఖపట్నం మెమో ఎక్స్ప్రెస్. 9:19కి అరైవల్. అసలు యాక్చువల్గా ఇక్కడి నుంచి బయలుదేరాల్సింది 9:30కి. మనకు ప్రస్తుతానికి టైం వచ్చేసి 9:47 అవుతుంది. ఇంకా బండి అయితే పెట్టలేదన్నమాట. జన్మభూమి ఎక్స్ప్రెస్కి అయితే సిగ్నల్ వస్తుంది, బండి అయితే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ అయితే ఇంకా పెట్టలేదు. ఏ ప్లాట్ఫామ్ అనేది కూడా ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. మన ట్రైన్ ఇంకా రాజమండ్రి అవుట్ సైడ్లోనే ఉంది. చాలాసేపు అయింది అక్కడ ఉంది బండి, ఇంకా పెట్టలేదు. కోరమండల్ ఎక్స్ప్రెస్ 9 గంటలకు రావాల్సింది, 1 గంట లేట్గా వచ్చింది బండి. రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 5, 4 అది. ప్రస్తుతం మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్నాం. మన మెమో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3లో పెడతారని చూసాము. ప్రస్తుతం టైం వచ్చేసి 10:25 అయింది. కానీ ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు 1లోకి అయితే వెళ్ళాలి. మన ట్రైన్ అయితే 1లో ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో బెంగళూరు అగర్తల హంసఫర్ ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది ఇప్పుడే. కరెక్ట్గా 1 గంట లేట్గా అయితే మన ట్రైన్ 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే పెడుతున్నాడు. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు ఈ ట్రైన్ కోసం. బహుశా లేట్ అవ్వడం వల్ల కూడా క్రౌడ్ ఎక్కువ కనిపిస్తుంది ఈరోజు. ఇదేనండి మనల్ని ఈరోజు విశాఖపట్నం వరకు తీసుకెళ్ళే మెమో. చాలామంది ఉన్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళి సీట్లు అరేంజ్ చేసుకోవాలి. ఇది సడన్గా చూసి మా ట్రైన్ సుస్సు పోసుకుంటుంది అనుకున్నాం, వాటర్ ఎక్కిస్తున్నారు. కామెడీయా కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే మెమో ట్రైన్ నెంబర్ వచ్చేసి 07466 రాజమండ్రి విశాఖపట్నం మెమో ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 9:30 రాజమండ్రిలో బయలుదేరి మధ్యాహ్నం 2:50 విశాఖపట్నం అయితే చేరుకుంటుంది. ప్రస్తుతానికి మన ట్రైన్ 1 అవర్ లేట్గా అయితే నడుస్తుంది, ఇంకా బయలుదేరలేదు రాజమండ్రి నుంచి. రాజమండ్రి విశాఖపట్నం మధ్యలో మన ట్రైన్ మొత్తం 20 రైల్వే స్టేషన్లు అయితే ఆగుతుంది. మ్యాక్సిమం అన్ని స్టేషన్లు కూడా మీకు కవర్ చేసి అయితే చూపిస్తాను ఈ వీడియోలో. ఇదే మన మెమో ట్రైన్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం అన్ని కూడా జనరల్ కోచెస్ అనమాట. మొత్తం 12 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. ఒక్కో కోచ్కి వచ్చేసి 80 సీటింగ్ అయితే ఉంటుంది. సరిగ్గా 10:40 రాజమండ్రి 1వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. రాజమండ్రి తర్వాత మన ట్రైన్ ఆగేది కడియంలో. రాజమండ్రి నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్ రాజమండ్రి. సో మొత్తానికి మేమైతే విండో సీట్సే సంపాదించాము. ట్రైన్ అయితే ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉంది. బండి వెళ్తే ఫుల్ అవుద్ది. కడియంకి అవుటర్లో అయితే ఉన్నాం మనం. ఫుల్ టర్నింగ్ చూసారా బండి. మన ఇండియాలో అతిపెద్ద టర్నింగ్ అనమాట ఇది. మొదటి స్టాప్ కడియం. వెల్కమ్ టు ద్వారపూడి. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత 2వ రైల్వే స్టేషన్లో అయితే అవుతుంది. ఇక్కడ కూడా క్రౌడ్ చాలామంది ఉన్నారు. వెళ్ళే కొద్దీ మన ట్రైన్ అలా ఫుల్ అయిపోతుంది అనమాట. ద్వారపూడి నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనపర్తి. ఈ ద్వారపూడి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DWP.
ద్వారపూడిలో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి కదా, మీకు చూపిస్తాను చూడండి. ఇవేనండి ఆ ద్వారపూడిలో ఫేమస్ టెంపుల్స్. సో ప్రస్తుతం మనమైతే అనపర్తి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. అనపర్తిలో విష్ణు సాయి అని మనకైతే ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు. బాబు ఎక్కడన్నా నువ్వు వీడియో చూస్తావు అనుకుంటున్నాను, ప్రతిసారి అడుగుతావు నువ్వు మా ఊరు చూపించలేదని. ఇదిగో చూపిస్తాను చూడు, ఫుల్గా చూపిస్తాను మీ స్టేషను. ఎక్కండి మన ట్రైన్ అలా వెళ్ళే కొద్ది జనాలు ఎక్కుతూనే ఉంటారు. నీకు టికెట్ ఉందా? చాలామంది ఉన్నారు క్రౌడ్. అర్జెంటుగా మన సీట్లో కూర్చోవాలి, లేకపోతే కబ్జా చేసేస్తారు. మొత్తం అంతా వీళ్ళందరూ చిరు వ్యాపారస్తులు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఛార్జింగ్ సాకెట్లు పనిచేయట్లేదని అడుగొచ్చాను. ప్రస్తుతానికి ఏం తెలియదు అంటున్నారు. ఏంటో మనకి ఛార్జింగ్ బదులు ప్రతిసారి ఇదే ఇబ్బంది అయిపోతుంది. మన సబ్స్క్రైబర్ ఒకరిని ఇక్కడ ట్రైన్లో చూశాను, పలకరించాడు మన తమ్ముడే. ఎవరు తమ్ముడు మీది? గొల్లప్రోలు. ఎక్కడికి వెళ్తున్నావు? గొల్లప్రోలు వెళ్తున్నావా? 10 రూపీస్ అంట ఆర్డినరీ ఛార్జెస్. మీకు చెప్పాను కదా, మన లోకల్ ట్రైన్స్ అన్నీ కూడా ఇంతకుముందు కరోనా ముందు ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో అవే పెట్టారు కదా ప్రస్తుతానికి. వెల్కమ్ టు బిక్కవోల్. ప్రస్తుతానికి 1.5 గంట లేట్లో మనం బిక్కవోల్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. బిక్కవోల్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేడపాడు. బిక్కవోల్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BVL. సో మన సబ్స్క్రైబర్ అనగానే మనోడైతే పిక్చర్ రైలు ఫ్యాన్ అనమాట, ఏది వదిలిపెడతలేదు. వచ్చిన కాడి నుంచి స్టేషన్ రాగానే పలానా స్టేషన్ కోడ్, టైమింగ్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఏదో చూడటానికి వెళ్ళాడు. ఏం చూసావు? 2019 కోచ్ తయారైంది. ఓకే, మన ట్రైన్ బయలుదేరిన తర్వాత ఫస్ట్ టైం కొంచెం స్పీడ్గా కొడుతున్న ట్రైన్. ఇప్పుడు దాకా స్లోగా వెళ్ళింది ట్రైన్. మేడపాడుకు స్వాగతం. వెల్కమ్ టు సామర్లకోట. సామర్లకోట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. ఇక్కడికి మనం 50 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసుకుని వచ్చాం. ప్రస్తుతానికి 1:35 ఆలస్యంగా అయితే నడుస్తుంది మన ట్రైన్. ఈ సామర్లకోట రైల్వే స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి కాకినాడ వెళ్ళడానికి ఒక కనెక్టింగ్ అయితే ఉందన్నమాట. కాకినాడ వెళ్ళాలంటే ఇక్కడ దిగి ఇక్కడ నుంచి సపరేట్గా రూట్ అయితే ఉంది. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. చూసారా బోర్డు, కాకినాడకి ఇక్కడ మారాలి. మనకి ఇక్కడి నుంచి ఇటు సైడు కాకినాడకి అయితే సపరేట్గా రూట్ అయితే ఉందన్నమాట. అటు చూసుకుంటే మనకి పంచరామక్షేత్రం టెంపుల్, చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం. బాయ్ సామర్లకోట. సామర్లకోట నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పిఠాపురం. లొకేషన్ చూసారా, అదిరిపోయింది అసలు. మొత్తం అంతా కూడా గ్రీన్ మ్యాట్ వేసినట్టే ఉంది, పచ్చని పొలాలు. వెల్కమ్ టు పిఏపి అంటే అదిగో మనోడికి బాగా తెలుసు. పిఠాపురం స్టేషన్ మీకు స్వాగతం పలుకుతుంది. పిఠాపురంలో కూడా క్రౌడ్ బాగానే ఉంది. ఈ ట్రైన్కి ఎక్కేవాళ్ళు కానీ దిగేవాళ్ళు అసలు ఎవరు కనపడట్లా. చూసారా, స్టేషన్లో వర్క్ అయితే జరుగుతుంది, రెనోవేషన్ వర్క్. మొత్తం అంతా కూడా ఈ పక్క స్టేషన్లన్నీ కూడా అమృత్ భారత్ స్టేషన్ కింద డెవలప్మెంట్ చేస్తున్నారన్నమాట. బోల్డ్ మంది ఇది అప్పుడే ట్రైన్ అంతా ఫుల్ అయిపోద్ది. పిఠాపురం నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గొల్లప్రోలు. బాయ్ పిఠాపురం. టు గొల్లప్రోలు. ఏం బాబు నీ పేరు మళ్ళీ చెప్పు? ఐకాన్ స్టార్ వెంకటేష్ అంటారు. అప్కమింగ్ లాగర్ ఈయన. అసలు మాకు తెలియని విషయాలన్నీ కూడా మనోడికి తెలుస్తున్నాయి. మనోడి గురించి పెంచిపోతే బాగోదు కదా. తమ్ముడు మాకు ఇప్పుడు సెండ్ ఆఫ్ చెప్తావా? వెళ్ళిపోతున్నావు అయితే.
దుర్గాడ గేట్. అన్నవరం సత్యనారాయణ స్వామి. వెల్కమ్ టు అన్నవరం. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ANV. అన్నవరం టెంపుల్కి వెళ్ళడానికి మనకి వెహికల్స్ అన్నీ కూడా ఆ సైడ్ ఉంటాయి. ప్రస్తుతానికి మన ట్రైన్ హంసవరం రైల్వే స్టేషన్లో క్రాసింగ్ అయితే పెట్టాడు. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. ఇది కాదులేండి, ఇది గూడ్స్. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, చూపిస్తాను మీకు. ఇదిగోండి మన స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో మనం ఆల్రెడీ ట్రావెల్ చేసి వీడియో అయితే చేసాము. ఆ వీడియో ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి. వెల్కమ్ టు తుని. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TUNI. ఇక్కడ మనకి అఫీషియల్గా 1 minute స్టాప్. ఇక్కడనే కాదు, రాజమండ్రి విశాఖపట్నం మధ్యలో ఆగే 20 రైల్వే స్టేషన్లో కూడా మన ట్రైన్కి 1 minute స్టాపు. ఇప్పటి వరకు మన ట్రైన్లో ఎక్కడమే చూసాం, ఈ స్టేషన్ నుంచి దిగడం కూడా మొదలెట్టారు. భయ్యా టైం 1 గంట దాటిపోతుంది. ఏంటి బోవా? ఏంటి బో ట్రైను? ఏం వెళ్ళిపోతావు? ఇప్పటికి 2:30 గంటలు అయింది. ఇంకా 2:30 గంటలు ఏం కూర్చోబెడతావు? అప్పుడు పెడతావా? తుని రైల్వే స్టేషన్కి రీసెంట్గా వచ్చాను. తెలుసు కదా, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ జర్నీ చేయడానికి. నా జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ వీడియో కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ ఉన్నది చేశాను. ఆ వీడియో మీరు చూడాలంటే పైన ఐకార్డ్స్ వస్తుంది, లేకపోతే ఈ వీడియో ఎండింగ్లో కార్డ్స్లో పెడతాను. మన లోకల్ ట్రైన్స్లో టాయిలెట్స్ అవి ఎంత నీట్గా ఉండడం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. సో ఏంటంటే చాలామందికి కూడా ఇది యూజ్ చేయడం తెలీదు. ఇది యూజ్ చేస్తే వాటర్ వస్తుంది కదా, ఇది యూజ్ చేయడం తెలియక అలాగే వదిలేసి వెళ్ళిపోతారు అన్నమాట. సో దానివల్ల కొంచెం చూడటానికి చిరాగ్గా ఉండేది. ఇదైతే చాలా క్లీన్గా ఉంది. నర్సీపట్నం రోడ్కు స్వాగతం. మధ్యలో మనం గుల్లిపాడు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేసాం. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. యలమంచిలి స్టేషన్ అయితే రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. ఎప్పుడు అవుతుంది ఏంటో కానీ ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది స్టేషన్. ఇది మన ట్రైన్కి అయితే సిగ్నల్ వస్తుంది. యలమంచిలి తర్వాత మన ట్రైన్ ఆగేది నర్సింగ్పల్లి, కాసింకోట, అనకాపల్లి, దువ్వాడ, మర్రిపాలెం, విశాఖపట్నం. ప్రస్తుతానికి 2 గంటల ఆలస్యంగా అయితే నడుస్తుంది. విశాఖపట్నం వెళ్ళేసరికి 20 minutes డిలే ఇచ్చాడు, అంతే 25 minutes. వెల్కమ్ టు అనకాపల్లి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AKP. ఇక్కడతో మనం 167 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా మనకి విశాఖపట్నంకి 33 కిలోమీటర్లు అయితే బాకీ ఉంది. ప్రస్తుతానికి 1 గంట లేట్లో అయితే నడుస్తుంది ట్రైను. అదే 1 గంట లేట్లో మనం అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఈ అనకాపల్లి స్టేషన్లో అయితే చాలామంది దిగేశారు. బండి అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. నిజంగా చాలా ఓపుకుండాలి. ఈ వయసులో కూడా అలాగా చీపుర్లు వేసుకొని
అనకాపల్లి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ 30286 లాలాగూడ వ్యాప్ 7. దానికి ఎక్స్ట్రా ఒక ప్యాంట్రీ అయితే ఇచ్చారు. పార్సిల్ వ్యాన్. ప్రశాంతి బండి చూసారా, అస్సలు ఖాళీ లేదు. అది మరో బోకారో ఎక్స్ప్రెస్లో తయారైంది ఆ ట్రైన్ అయితే. అనకాపల్లి నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఈ ట్రైన్లో నాకు నచ్చిన మంచి విషయం ఏంటంటే టైమింగ్స్. మనకి రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి బెస్ట్ టైమింగ్స్ అనమాట ఈ ట్రైను. ఎందుకంటే మనకి ఎటువంటి ఓవర్టేక్స్ కానీ క్రాసింగ్లు కానీ ఏమీ లేవు. బండి తీసిన తర్వాత బండి 1 గంట లేట్గా బయలుదేరినా కూడా సేమ్ టైమింగ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి అనకాపల్లి వచ్చేసరికి మనకి అదే 1 గంట లేట్లు అయితే వచ్చింది. మనకి ఇంకా విశాఖపట్నం వెళ్ళడానికి 33 కిలోమీటర్లు అయితే బాకీ ఉంది. టైమింగ్స్ మాత్రం బెస్ట్ టైమింగ్స్. వెల్కమ్ టు దువ్వాడ. ప్రస్తుతం మనమైతే దువ్వాడ జగన్నాథ్ గారి ఊరికైతే వచ్చాం. మనకి ఆ పక్కన ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, కనిపించదు. గూడ్ సెట్ వచ్చేసింది. చాలా ట్రైన్స్ ఉన్నాయి మధ్యలో. బాయ్ దువ్వాడ. దువ్వాడ తర్వాత మన ట్రైన్ ఆగేది మర్రిపాలెంలో. మర్రిపాలెం తర్వాత డైరెక్ట్గా విశాఖపట్నం. దీనికి మించిన సుఖం ఇంకోటి ఉందా చెప్పండి. విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్. విశాఖపట్నం స్టేషన్కి అయితే మనం వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 5. 55 నిమిషాలు ఆలస్యంగా మనమైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఓవరాల్గా ఈ జర్నీ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైము మేము ట్రైన్ జర్నీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది నాకు ఈరోజు. ఈ వీడియోని అయితే ఎక్కడ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. నాలాంటి వాళ్ళు కూడా మర్చిపోవద్దని మీ అందరి ముందు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.